ఏ తండ్రైనా కొడుకు గెలవాలని అనుకుంటాడు. కానీ ఇక్కడ ఓ తండ్రి మాత్రం తన కొడుకు ఓడిపోవాలని కోరుకుంటున్నాడు. లోక్సభ ఎన్నికల్లో కొడుకు ఓ జాతీయ పార్టీ తరపున పోటీ చేస్తున్నాడు. అయితే మరో జాతీయ పార్టీకి చెందిన తండ్రి తన కొడుకు ఓడిపోవాలని అంటున్నారు. అంతలా ఆ కొడుకు ఏం చేశారు? ఆ తండ్రి ఎందుకు కొడుకు ఓడిపోవాలని కోరుకుంటున్నారు? అసలు వారి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏకే ఆంటనీ కాంగ్రెస్ సీనియర్ నేత. వయసు రీత్యా ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు. మరోవైపు ఆంటనీ కొడుకు అనిల్ ఆంటనీ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. కేరళలోని పదనంతిట్ట స్థానం నుంచి బీజేపీ తరపున ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. అయితే అనిల్ బీజేపీ నుంచి పోటీ చేయడం తండ్రికి ఇష్టం లేదు. అందుకే బీజేపీ తరపున పోటీ చేస్తున్న తన కొడుకు ఓడిపోయి యూడీఎఫ్ అభ్యర్థి ఆంటనీ విజయం సాధించాలని కోరుకున్నాడు. తన కొడుకు పేరును ఏకే ఆంటనీ నేరుగా ప్రస్తావించలేదు. తన కుమారుడు పోటీ చేస్తున్న పార్టీ ఓడిపోవాలని, అతడి ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించాలని ఆకాంక్షించారు. తండ్రి వ్యాఖ్యలపై అనిల్ ఆంటనీ స్పందించారు. ఏకే ఆంటనీని చూస్తే తనకు జాలేస్తుందని, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న గాంధీ కుటుంబం కోసం ఆయన ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ కాలం చెల్లిన నాయకులతో నిండిపోయిందని విమర్శించారు. జూన్ 4న ప్రధాని మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు. అనిల్ ఆంటనీ గతేడాది ఏప్రిల్లోనే బీజేపీలో చేరారు. బీజేపీలోకి చేరకముందు కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ కోఆర్డినేటర్గా పనిచేశారు. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాను చేసిన ట్వీట్ను వెనక్కి తీసుకోవాలంటూ వచ్చిన ఒత్తిడి వల్లే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు అనిల్ తెలిపారు. ఆ తర్వాత కొన్నాళ్లకే కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే తన కొడుకు బీజేపీలో చేరటం తప్పుడు నిర్ణయమని ఆ సమయంలో ఏకే ఆంటనీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.